హే గాయస్, వెల్కమ్ టు టెక్ మంత్ర అఫీషియల్. దిస్ ఈజ్ నవీన్. సో ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే, నార్మల్గా మనము పీడిఎఫ్ నుంచి వర్డ్కి, వర్డ్ నుంచి పీడిఎఫ్కి, అలానే పీడిఎఫ్ టు పీపీటీకి, పీపీటీ నుంచి పీడిఎఫ్కి కన్వర్ట్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతుంటాం కదా. సో ఆ టూల్స్ అన్నీ కూడా మీకు ఒకటే వెబ్సైట్లోనే ఈరోజు చూపిస్తాను. దానికోసం ముందుగా మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లైట్ పీడిఎఫ్ ఎడిట్ అని ఉంది కదా, లైట్ పీడిఎఫ్ ఎడిట్ అని సెట్ చేయండి. అలా సెట్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ అనేది ఇలా రావడం అనేది జరుగుతుంది. సో మీకు ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, లైట్ పీడిఎఫ్ అని, దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు చూపిస్తుంది ఏఐ పవర్డ్ పీడిఎఫ్ సింప్లిఫై ఎవ్రీ స్టెప్ ఆఫ్ యువర్ డాక్యుమెంట్ వర్క్ ఫ్లో అని ఉంది కదా. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ప్లోర్ ఆల్ టూల్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత అనలైజ్ అండ్ క్రియేట్. సో ఇక్కడ మీరు ఏఐ పీడిఎఫ్ జనరేటరు ఉంటుంది. దాని తర్వాత పైన ఏఐ సంబంధించి కింద ఇమేజ్ ప్రాసెసరు, దాని తర్వాత ఏఐ లోగో రిమూవర్ ఉంది, దాని తర్వాత ఏఐ స్టిక్కర్ రిమూవర్ ఉంది, దాని తర్వాత ఇమేజ్ టెక్స్ట్ రిమూవర్ ఉంది. వాటర్ మార్క్ ఉంటుంది కదా, అది కూడా రిమూవ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఓసిఆర్ టూల్స్ ఉన్నాయి, జేపీజీ టు వర్డ్, ఇమేజ్ టు ఎక్సెల్, ఎన్హాన్స్ స్కాన్డ్ పీడిఎఫ్, దాని తర్వాత క్లీనప్ పీడిఎఫ్, అంటే పీడిఎఫ్ మనం స్కాన్ చేసిన తర్వాత క్లియర్గా రాకపోతే ఈ టూల్ని యూజ్ చేసి క్లీన్గా చేసుకోవచ్చు అనమాట. ఇంకా అలానే తీసుకున్నట్టయితే కన్వర్ట్ ఫ్రమ్ పీడిఎఫ్ నుంచి వర్డ్కి, పీడిఎఫ్ నుంచి పీపీటీకి, పీడిఎఫ్ నుంచి ఎక్సెల్కి, పీడిఎఫ్ నుంచి టెక్స్ట్కి, పీడిఎఫ్ నుంచి ఆర్టీఎఫ్కి, పీడిఎఫ్ నుంచి పిఎన్జీకి, అలానే పీడిఎఫ్ నుంచి జేపీజీకి కన్వర్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత కన్వర్ట్ టు పీడిఎఫ్, వర్డ్ టు పీడిఎఫ్, పీపీటీ టు పీడిఎఫ్, ఎక్సెల్ టు పీడిఎఫ్, అలానే తీసుకున్నట్టయితే ఓడిపి టు పీడిఎఫ్, ఓడిఎస్ టు పీడిఎఫ్ ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇమేజ్ కన్వర్జేషన్ వచ్చేసి హెచ్ఈఐసి ఫార్మేట్ నుంచి జేపీజీ ఫార్మేట్కి, హెచ్ఈఐసి ఫార్మేట్ నుంచి పిఎన్జీ ఫార్మేట్కి, వెబ్ పి టు పిఎన్జీకి, పిఎన్జీ టు వెబ్ పీకి, అలానే ఎడిట్ పీడిఎఫ్ ఉంది కదా, మీరు పీడిఎఫ్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. దాని తర్వాత రీప్లేస్ ఆఫ్ పీడిఎఫ్ టెక్స్ట్ని కూడా మీరు పీడిఎఫ్లో ఉన్నటువంటి టెక్స్ట్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఒక పీడిఎఫ్ని రీప్లేస్ చేస్తాను, చూపిస్తాను ఎలా అని. సో ఈ విధంగా మనం ఈ లైట్ పీడిఎఫ్ని యూజ్ చేసి ఈ ఆప్షన్స్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఆప్టిమైజ్డ్ పీడిఎఫ్ ఉంది, కంప్రెస్ పీడిఎఫ్ ఉంది, రీసైజ్ ఉంది, పీడిఎఫ్ సెక్యూరిటీ అంటే అన్లాక్ చేయొచ్చు, లాక్ చేయొచ్చు అనమాట. పీడిఎఫ్ని ఒకవేళ లాక్ చేయాలనుకుంటే ఇక్కడ పీడిఎఫ్ ప్రొటెక్ట్ పీడిఎఫ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. అలానే లాక్ చేసిన పీడిఎఫ్ని అన్లాక్ చేయాలంటే అన్లాక్ పీడిఎఫ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి పీడిఎఫ్ అనేది అన్లాక్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి లైట్ పీడిఎఫ్ అనే వెబ్సైట్లో మనకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క ఆప్షన్ అనేది మనకి ఈజీగా దొరికిపోతుంది అనమాట. సో టుడే వీడియో అయితే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ నవీన్ కుమార్.